హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం మరొకసారి చదువుకుందాము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇన్ వండర్ఫుల్ వే లార్డ్ హస్ బీన్ రిమైండింగ్ అస్. ఈ ఒక్క వచనము ద్వారా హబక్కూకు దేవుడు చేసిన అద్భుత కార్యాలు, రివైవల్స్, హబక్కూకు విన్న రివైవల్స్, అప్పటికి పాత నిబంధన కాలంలో నినివే పట్టణంలో దేవుడు తీసుకొచ్చిన రివైవల్ కానివ్వండి, హిజ్కియా టైంలో దేవుడు తీసుకొచ్చిన రివైవల్, జోషియా టైంలో దేవుడు తీసుకొచ్చిన రివైవల్, అవన్నీ విని ఇప్పుడు తన సొంత దేశము యూదా దేశము ఇలాగా నెబుకద్నెజర్ వచ్చి అనేక రకాలైన ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చేసిన కార్యాలు నేను విన్నాను, ఇప్పుడు ఉన్న ప్రజలు నిజంగానే చల్లబడిపోయినారు, మేమందరము చల్లబడిపోయినాము, సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రభా, నీ కార్యము నూతనపరచు అంటూ నేను విన్నది నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్షియల్గా నాకు తెలియచేయి ప్రభా, సంవత్సరాలు గడుస్తున్నాయి, వాట్ ఎవర్ ఐ హర్డ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దోస్ థింగ్స్ అని ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన మనం తీసుకొని అప్పుడు ఉన్న పరిస్థితుల్లో రివైవల్స్ ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేసి దేవుడు రివైవల్ పంపించారు బైబిల్లో, మళ్ళీ క్రిస్టియానిటీలో, క్రిస్టియన్ హిస్టరీలో ఎలా పంపించారని కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మనకున్న స్కెలిటన్ అంటే మనం ఫామ్ చేసుకున్న ఫ్రేమ్ వర్క్ ఒకటే. ఏంటి అని అంటే, టైం టు టైం దేవుని ప్రజలు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు, క్రైస్తవత్వం చల్లబడిపోతున్నప్పుడు, అప్పుడు ఉన్న పరిస్థితులు ఎంత దయనీయంగా, ఆత్మీయంగా ఎంత దయనీయంగా ఉన్నాయో చూడటం మొదటిది. రెండవది, దేవుడు ఎవరో ఒక్కరిని కొందరిని ప్రేరేపించి అప్పుడున్న పరిస్థితుల పట్ల తీవ్రమైన అసంతృప్తి వాళ్ళ హృదయంలో కలగజేయటము, మళ్ళీ తీవ్రమైన తృష్ణ వాళ్ళ హృదయంలో పుట్టించటము, వాళ్ళు ఎంతో నమ్మకంగా దేవుని సన్నిధికి వచ్చి భారంతో ప్రార్థన చెయ్యటము. అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించటము, వాళ్ళు ఆ రిఫర్మేషన్ అంటే ఒక్కసారిగా డీపర్ స్పిరిచువల్ లైఫ్, డీపర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, స్పిరిచువల్ థింగ్స్లో ఏ విధంగా మళ్ళీ వేడి అందుకొని వాళ్ళు దేవుని కొరకు ఉపయోగపడ్డారు. దాట్ ఈస్ ద ఫ్రేమ్ వర్క్ దట్ వీఆర్ సీయింగ్. లోలార్డ్స్ రిఫర్మేషన్ దగ్గర మనం మొదలు పెట్టాము క్రిస్టియన్ హిస్టరీలో. దాని తర్వాత అక్కడ నుంచి ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ చూసాము. రిఫర్మేషన్స్ అయిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు రివైవల్స్. అలాగా మొరేవియన్ రివైవల్ మనం చూసాము. మొరేవియన్ రివైవల్ నుంచి ఒక్కొక్కటి ఎలాగా అంటే ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం కదా, డామినో ఎఫెక్ట్, అది మనం చూస్తూ వస్తున్నాము. దాని తర్వాత ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్, అమెరికాలో ఆయన ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ 1730s నుంచి 1740 వరకు అమెరికా దేశంలో జరిగిన ఒక మంచి రివైవల్. రిఫర్మేషన్ సొంత చర్చిలో ఉన్న డాక్ట్రిన్స్ని రిఫార్మ్ చేసుకోవటం అయితే, రివైవల్ is now that we have the right kind of doctrine, but we are becoming cold, so we need that special visitation of the Holy Spirit, the special outpouring of the Holy Spirit. ఒక లోకల్ ప్లేస్లో జరిగితే, ఒక చర్చ్లో జరిగితే అది రివైవల్. అదే ఒక పెద్ద ఏరియాలో, జియోగ్రఫికల్ ఏరియాలో జరిగితే అది అవేకనింగ్ అని మనం నేర్చుకున్నాం. సో we've seen reformation, we've seen revival and awakening. 1730s 1740sలో దేవుడు జానథన్ ఎడ్వర్డ్స్ లాంటి గొప్ప దైవజన్ని ఏర్పరచుకొని ఆయనకి ఆ తీవ్రమైన అసంతృప్తిని కలగజేసి, ఆ టైంలో ఉన్న పరిస్థితులు ఏంటి అని అంటే, లోకల్ ఇండిజినస్ నేటివ్ అమెరికన్స్ తోటి యుద్ధాలు జరగటము, మళ్ళీ వాళ్ళకి డివిజన్స్ రావటము, వాటన్నిటి నుంచి వాళ్ళు చల్లబడిపోయి క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు జోనథన్ ఎడ్వర్డ్స్ని దేవుడు ఏర్పరచుకొని ఏ విధంగా అక్కడున్న సంఘాలను ప్రేరేపించటం. అయితే
ఆ ఒక్క ఫైర్ సరిపోక మండుచున్న ఇంకొన్ని కట్టెల్ని దేవుడు తీసుకొచ్చాడు. అదే టైంలో 1740s జార్జ్ విట్ఫీల్డ్, జాన్ వెస్లీ అండ్ డేవిడ్ బ్రెయినార్డ్ లాంటి గొప్ప గొప్ప దైవజనులు, మండే క్రైస్తవుల్ని దేవుడు తీసుకొని వచ్చి వాళ్ళందరినీ, అంటే ఒక చిన్న మంట సరిపోదు అని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పెద్ద మంట, మొత్తం 13 కాలనీస్ ఒక్కసారిగా రివైవల్ చూసాయి. దాన్ని మనం ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ అనుకున్నాం. 1740s అది విపరీతంగా క్రిస్టియానిటీని మళ్ళీ రీకండిల్ చేసింది. అమెరికాలో ఉన్న అప్పుడు కరెంట్ డే క్రిస్టియానిటీని రీకండిల్ చేసింది. వెల్, లైక్ ఎనీ అదర్ థింగ్, మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత చల్లబడిపోవటం మొదలుపెట్టారు ద పీపుల్ ఇన్ అమెరికా. ఎంత దయనీయ స్థితిలోనికి వాళ్ళు దిగిపోయారు అని అంటే, ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ ఫ్యూ థింగ్స్. 1740 వరకు, 1740 నుంచి 43 వరకు ఆ గ్రేట్ అవేకనింగ్ టైంలో చర్చ్ గ్రోత్ అంటే మోర్ దాన్ క్వాడ్రూపల్డ్, 400% పెరిగిందని, చాలా అంటే అద్భుతమైన పరిచర్య జరిగిందని, యూత్ మధ్య కూడా పరిచర్య మొదలైందని ఇలాగ అనుకున్నాం. అయితే వన్ జనరేషన్, ఇట్ ఆల్ టుక్ వన్ జనరేషన్ టు బికమ్ అ లీనియంట్ క్రిస్టియన్స్ అగైన్. 1790s దగ్గరకు వచ్చేటప్పటికి, 1790sకి అమెరికాలో దాదాపు 10% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బికమ్ లైక్ అథీస్ట్ అయిపోయారంట. దట్ వాస్ అ బిగ్ నంబర్, 10% అథీజం. అండ్ చర్చెస్ మూతబడిపోయి, that was the time when Lutheran Church and Episcopalian, they want to merge together as one. ఈరోజు మనం ఎపిస్కోపల్ చర్చ్ అంటున్నాము, లూథరన్ చర్చ్ అంటున్నాం కదా. మనుషులు తక్కిపోయి, చర్చెస్ మూతబడి, మా అంతటా మేము ఇంకా కలిసి, అంటే మా అంతటా మేము ఒక్కలమే మినిస్ట్రీ చేయలేమని చెప్పి చర్చెస్ ఇది డినామినేషనల్ మర్జింగ్ కూడా జరిగే పరిస్థితికి అమెరికా దిగజారిపోయింది. దానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆ టైంలో అయిన మొట్టమొదటి వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, 13 కాలనీస్. నెమ్మదిగా 1775 నుంచి ఈ 13 కాలనీస్ బ్రిటన్ నుంచి డిస్కనెక్ట్ అవ్వటం మొదలుపెట్టారు. బోస్టన్ టీ పార్టీస్ మీరు వినే ఉంటారు, 1773 జరిగింది. అంటే రిబెల్లింగ్ మొదలైందనమాట. ఎందుకు? ఇంగ్లాండ్ ఇక్కడ వీళ్ళేమో వచ్చి సెపరేట్గా చాలా దూరం వచ్చి రిలీజియస్ ఫ్రీడమ్ కొరకని వచ్చి ఏదో ఇక్కడ 13 కాలనీలు ఏర్పరచుకొని వాళ్ళు బాగానే ఉన్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళకి ఈ పెద్ద ల్యాండ్ ఇది అమెరికా, ఇక్కడ మనోళ్ళు వెళ్ళి అక్కడ కాలనీస్ ఏర్పరచుకున్నారు, వీ నీడ్ టు ట్యాక్స్ దెమ్ అని వాళ్ళ కంట్రోల్లో. మన ఇప్పుడు ఇండియా మీద బ్రిటిష్ వాళ్ళు ఎలా కంట్రోల్ తెచ్చుకున్నారో అలాగా అమెరికానులకు వచ్చిన 13 కాలనీస్ మీద కూడా బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు, తెచ్చుకున్నారు కూడా. అండ్ క్రిస్టియానిటీ కొరకు కదా మీరు వెళ్ళారు అమెరికాకి, మేమేం చేస్తామంటే వీ విల్ స్టార్ట్ చర్చెస్ దేర్. దెర్ ఇస్ నో సెపరేషన్ బిట్వీన్ చర్చ్ అండ్ స్టేట్. అంటే గవర్నమెంట్ వాళ్ళే చర్చ్లు, స్టేట్ రన్ చర్చెస్ ఉండేయన్నమాట అప్పట్లో. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటాము. వాళ్ళు పాస్టర్స్ని అపాయింట్ చేయటము, వాళ్ళు మినిస్ట్రీ చేయటము, వాళ్ళ పొలిటికల్ ఎజెండాని ప్రీచ్ చేపించటము. ఎవ్రీథింగ్ లెడ్ టు ద కోల్డ్నెస్. 1776 July 4th అమెరికా డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. కానీ ఆగస్టు నుంచి వార్ మొదలైంది. ఇంగ్లాండ్ వాళ్ళు ఊరుకోలేదు, వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు, అది వచ్చి వార్ మొదలైంది. ద వార్ హ్యాపెండ్ ఆల్మోస్ట్ టిల్ 7-8 years, 1783 వరకు. ఆ వార్ టైంలో మనుషుల స్పిరిచువాలిటీ విపరీతంగా తగ్గిపోయి అందరూ కూడాను యుద్ధం చేయటము. ముందు ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ అన్నప్పుడేమో ఇండిజినస్ పీపుల్తో వార్, ఇప్పుడు సెకండ్ గ్రేట్ అవేకనింగ్ ముందేమో బ్రిటిష్ పీపుల్ తోటి వార్. అదొక్కటే కాకుండా నేను అప్పుడు మొన్న చెప్పిన ఆ డీయిజం అన్నది విపరీతంగా స్ప్రెడ్ అయింది. దేవుడు సృష్టినైతే సృష్టించాడు, కానీ హీ ఈజ్ నాట్ కంట్రోలింగ్ ఎనీథింగ్ నౌ. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇట్ ఈస్ అప్ టు అస్. గాడ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ కంట్రోల్, హీ గేవ్ ఇట్ అప్.
There are no absolutes. Whatever the human beings understand, that is the reasoning. చాలా పెద్ద స్టేట్మెంట్ అండి అది. ద ఏజ్ ఆఫ్ రీజనింగ్. ఈ రోజుల్లో పోస్ట్ మోడర్న్ క్రిస్టియానిటీ అని అంటాం మనం. పోస్ట్ మోడర్న్ క్రిస్టియానిటీకి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే, దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ద బైబుల్ యాజ్ ద అబ్సల్యూట్ ట్రూత్. అబ్సల్యూట్ రివీల్డ్ ట్రూత్ లేకుండా రిలేటివిజం ఏర్పడిపోయింది. దీనికి అంతటికి రూట్స్ ఎక్కడ మొదలయ్యాయి అని అంటే, ఇదిగో ఇప్పుడు మనం చదువుతున్న టైంలో అటు యూరోప్లో ఇటు అమెరికాలో. సో ఎంతగా డిక్లైన్ అయింది అని అంటే, ఇప్పుడు చర్చ్ స్టార్టెడ్ క్లోజింగ్, డినామినేషనల్ మర్జింగ్, పాలిటిక్స్ ఎంటరింగ్ ద చర్చ్. ఒక దైవజనుడు అయితే అప్పుడు అబ్జర్వ్ చేసి, ఇన్ అనదర్ 20 years or so ద చర్చ్ విల్ బి డెడ్, క్రిస్టియానిటీ విల్ బి డెడ్ అని బోల్డ్గా డిక్లేర్ చేయగలిగాడు ఒక ఫేమస్ పొలిటీషియన్. థామస్ జెఫర్సన్, మనము డిక్లరేషన్ అనుకుంటాం కదా, డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ రాసింది. పీపుల్ లైక్ దోస్ హూ ఆర్ ఎథీస్, they started saying that it is all about reasoning, it's all about human intelligence, there is nothing about God's control, God's absolutes మొదలు పెట్టారు. ఆ టైంలో అగైన్ కరెంట్ డే సిచ్యువేషన్ అలా ఉంటే, దేవుడు ఆయన కార్యాలు చూడండి, అద్భుతకరుడు అనడానికి తన సంఘాన్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు, ఆయన కోల్డ్గా వదిలివేయలేదు అని చెప్పడానికి దిస్ ఇస్ అనదర్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. యూరోప్లో లండన్ ఆ దేశాలలో యుద్ధం అయిపోయింది, స్టెబిలిటీ ఏర్పడింది ఇప్పుడు ఎక్కడికక్కడ. కానీ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కోల్డ్నెస్ ఇన్ క్రిస్టియానిటీ. దెర్ ఇస్ నో అంటే అసలు దేవుని భయము అన్నది లేకుండా, నామినాలిటీ కూడా కనీసం లేకుండా ఉన్న రోజులయ్యి, కొద్దిమంది పాస్టర్స్ని దేవుడు ప్రేరేపించి దే కాల్డ్ ఫర్ సంథింగ్ కాల్డ్ కాన్సర్ట్ ఆఫ్ ప్రేయర్ అని. దిస్ ఈస్ ఇన్ ద ఇయర్ 1791. 1791లో దే కాల్డ్ ఫర్ ద కాన్సర్ట్ ఆఫ్ ప్రేయర్. యూరోప్ experienced revivals in that 3 years, 1791 నుంచి 1793-94 వరకు యూరోప్లో పాకెట్స్ ఆఫ్ రివైవల్స్, డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ పాకెట్స్లో అద్భుతంగా దేవుడు మళ్ళీ తన వాళ్ళ మాటల్లో ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిలకరింపు మేము చూసాము అని చెప్పారు. It's not an outpouring of the Holy Spirit, but it is like a drizzle of the Holy Spirit from heaven, and they experienced revivals and the churches started growing again. అయితే ఇక్కడ అమెరికాలో ఆ మాట ఒక వ్యక్తి, ఆయన పేరు ఐజక్ బ్యాకస్, BACKUS, ఐజక్ బ్యాకస్. ఆయనని దేవుడు ప్రేరేపించాడు. ఎలాగైతే యూరోప్లో ఆ కాన్సెప్ట్ ఆఫ్ ప్రేయర్స్ జరిగాయో, ఇక్కడ కూడా మనము అది స్టార్ట్ చేద్దాము అని చెప్పగానే ఆయనతో పాటు కొద్దిమంది కలిసి, హీ వాజ్ అ పాస్టర్, హీ వాజ్ అ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ అనమాట మాసచ్యూసెట్స్లో. ఆయనతో పాటు ఇంకొద్ది మంది కలిసి వాళ్ళు చాలా సీరియస్గా దేవునికి, ఇందాక మనం అనుకుంటున్నట్లు తీవ్రమైన అసంతృప్తి అప్పుడు ఉన్న పరిస్థితులకి, అండ్ హృదయంలో బాగా తీవ్రమైన దాహము, తృష్ణ దేవుని యొక్క కార్యాలు జరిగించాలని. చూడండి, విన్నారు రివైవల్స్ గురించి. అండ్ ఐజక్ బ్యాకస్ గారు ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ దాని గురించి, జోనథన్ ఎడ్వర్డ్స్ ప్రీచింగ్స్ ఆయన మీద చాలా ప్రభావం చూపించాయి. అవన్నీ చదువుకొని, అవన్నీ విని, యూరోప్లో రివైవల్స్ విని, ఇప్పుడెందుకు మన పరిస్థితి అలా లేదు, ఇప్పుడెందుకు మన సంఘాలు అలా లేవు అని ఆ తీవ్రమైన అసంతృప్తితోటి, ద డిస్సాటిస్ఫాక్షన్ లెడ్ హిమ్ టు ఫాస్టింగ్ ప్రేయర్స్. హీ కాల్డ్ ఫర్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రేయర్. అండ్ దోస్ ప్రేయర్స్ సస్టైన్డ్. 1794లో వాళ్ళు మొదలు పెట్టారు. 1794లో వార్త వచ్చింది. 1795 జనవరిలో వాళ్ళు ప్రార్థించడం మొదలు పెట్టారు. జస్ట్ ప్రేయర్, అంతే, ఇంకేం లేదు.
one thing led to another. The concept of prayer started happening in all the 13 colonies. ప్రార్థనలు చేసుకుందాం, జస్ట్ ప్రేయర్స్ అంతే. కాన్సెప్ట్ లాగా ఆరాధన ప్రార్థన చిన్న వాక్యం అలా చూసుకోవడం మొదలుపెట్టారు. 1798లో రివైవల్ బ్రేక్ అయింది. ఆఫ్టర్ 3 years ఆఫ్ కంటిన్యూస్ ప్రేయర్స్ ద రివైవల్ బ్రోక్. ఎప్పటి వరకు తెలుసా అండి? టిల్ 1840, 40 సంవత్సరాలు గ్రేట్ అవేకనింగ్ అని అంటాం. ఒక పర్టికులర్ ప్లేస్ అని కాదు, అంతా అమెరికా దేశం అంతా అప్పుడున్న ఆ 13 కాలనీస్ ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ తర్వాత మిడ్ వెస్ట్ వరకు, అంటే ఇప్పుడు మనకున్న ఈ షికాగో, మినియాపోలిస్, కింద ఈ టెన్నెసీ, ఈ ప్రాంతం వరకు క్రిస్టియానిటీ వ్యాపించింది. ఈ అన్ని ప్రాంతాల్లో కెంటకీ వరకు కూడా దేవుడు తన ఆత్మను కృమ్మరించి వండర్ఫుల్ రివైవల్ తీసుకొని వచ్చారు. సో వీ కాల్ దిస్ యాజ్ అ సెకండ్ గ్రేట్ అవేకనింగ్. నేను చెప్పాను, ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ అమెరికా ఒక క్రిస్టియన్ దేశము అని మాత్రమే తీసుకొచ్చింది. కానీ సెకండ్ గ్రేట్ అవేకనింగ్ యాక్చువల్లీ సెపరేటెడ్ అమెరికా ఫ్రమ్ ఆల్ అదర్ వరల్డ్. అమెరికాని క్రైస్తవత్వంలో అంటే ఒక మెట్టు దేవుడు ఎంతగా హెచ్చించాడు అని అంటే, ఈ గ్రేట్ అవేకనింగ్ అప్పుడు మిగిలిన దేశాలు అన్నీ కూడాను అంటే ఇంకా సెకండరీయే. అంత గొప్ప అద్భుతమైన రివైవల్ దేవుడు తీసుకొని వచ్చాడు. కన్సిస్టెంట్ ప్రేయర్స్ స్టార్టెడ్ బై వన్ పర్సన్, లీడింగ్ టు అనదర్. ఒక చిన్న స్టాటిస్టిక్ చెప్తాను. ఈ 40 years అయ్యేటప్పటికీ ముందు 1793-94లో మెథడిస్ట్ చర్చెస్, జాన్ వెస్లీ గారు అప్పుడు స్థాపించి వెళ్ళిపోయిన మెథడిస్ట్ చర్చెస్ 20 ఉండేయండి. అమెరికా దేశము మొత్తం మీద దెర్ యూస్ టు బి 20 మెథడిస్ట్ చర్చెస్ ఓన్లీ టిల్ 1793. ఈ సెకండ్ గ్రేట్ అవేకనింగ్ పీరియడ్లో దోస్ నంబర్స్ rose to 19,000 churches. జస్ట్ అంటే ఇప్పుడున్న మన పర్స్పెక్టివ్లో అది ఎలా అర్థం చేసుకోవచ్చో ఒకసారి ఆలోచించేద్దాం. ఇప్పుడు మన జాయన్ ప్రారంభించి ఇది మనకి 17 years అయింది. అంటే 17 years పీరియడ్లో వాళ్ళు దాదాపు 10,000 చర్చెస్, కొత్త చర్చెస్, థ్రైవింగ్ కాంగ్రిగేషన్ ఒక్క డినామినేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. బ్యాప్టిస్ట్ చర్చెస్ సేమ్ థింగ్, లూథరన్ చర్చెస్, ఎపిస్కోపల్ చర్చెస్, ఎవ్రీథింగ్ ఫ్లరిష్డ్. ఇట్ డజంట్ మ్యాటర్ డినామినేషన్ ఇది అన్నది కాదు. దేవుని దగ్గరకు వాళ్ళు సమర్పించుకొని వాళ్ళు ఎంతగా వాళ్ళు దేవుని ఆరాధించడం మొదలు పెట్టారంటే, ఆ సంవత్సరానికి అట్లీస్ట్ 50,000 people were added to Christianity just in America. 50,000 people added. ఇప్పుడు మనకు అది చాలా చిన్న నంబర్ లాగా అనిపించవచ్చు. ఆ రోజుల్లో టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ ఇస్ అరౌండ్ 3 million people. ఇప్పుడు చూడండి పాపులేషన్, ఆ పర్సంటేజ్ చూడండి. 50,000 people every year they were added to the body of Lord Jesus Christ. అమెరికన్ బైబిల్ సొసైటీ మొదలైంది 1816లో. 1817లో సండే స్కూల్ మినిస్ట్రీస్ మొదలయ్యాయి. 1825 దగ్గరకు వచ్చేటప్పటికి గాస్పల్ ట్రాక్ట్ మినిస్ట్రీ మొదలైంది. మిషనరీ వర్క్ ఎలా పెరిగిందో చూడండి. స్ట్రీట్ ఇవాంజలిజం మొదలైంది. వీధిలోనికి వెళ్తున్నారు, వాక్యం చెప్తున్నారు. యూనివర్సిటీస్, ఇప్పుడు మనం చూసే ప్రిన్స్టన్, యేల్, హార్వర్డ్ యూనివర్సిటీస్ 1790sలో నాట్ ఈవెన్ 1 క్రిస్టియన్ స్టూడెంట్. ఎందుకు అనంటే ఆ ఏజ్ ఆఫ్ రీజనింగ్ ఎక్కడ బాగా అటాక్ చేసిందంటే యూనివర్సిటీస్లో అటాక్ చేసింది చిన్నపిల్లల్ని.
సో దే గేవ్ అప్ క్రిస్టియానిటీ. కానీ ఆఫ్టర్ దిస్ గ్రేట్ అవేకనింగ్ ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ అంట 1803 అనుకుంటా, 1803 బ్యాచ్ ఆఫ్ యేల్ స్టూడెంట్స్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ దే కేమ్ అవుట్ ఆఫ్ యూనివర్సిటీ, దే కేమ్ అవుట్ యాజ్ ఎలా చెప్పాలంటే సెలబ్రేటెడ్. ఆ రోజుల్లో దట్ యూనివర్సిటీస్ అంటే ఈ రోజుల్లో కూడా దోస్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ కదా. బయటకు వస్తే ఎంత జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. మోస్ట్ డెకరేటెడ్ పీపుల్, మోస్ట్ డెకరేటెడ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు. 1803 బ్యాచ్, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్ went into different places, Africas, Asias, Indias, as missionaries. దేవుని మాటలంటే ఇంకొకటి చెప్పిన, అమెరికాకి బెనెవలెంట్ ఎంపైర్ అనే ఒక పేరు. అమెరికాకి ఏంటి అని అంటే, నాట్ ఫర్ ప్రాఫిట్ థింగ్స్కి, దేవుని యొక్క కింగ్డమ్ బిల్డింగ్కి దేవుని ప్రజలు ఇవ్వటం, జనరాసిటీ. నిన్న చూసాం కదా. ఈ 1840 దగ్గరకు వచ్చేటప్పటికి ఈ చర్చెస్ యొక్క ఆఫరింగ్, వాళ్ళకున్న అకౌంట్ టోటల్ అంట ఫెడరల్ బడ్జెట్ కన్నా ఎక్కువ అంట. కెన్ యూ ఇమాజిన్ దట్ నంబర్? అంటే మన భాషలో ఈరోజు అగైన్ చూస్తే, అమెరికన్ ఎకానమీ ఈస్ ది లార్జెస్ట్ ఎకానమీ, నెంబర్ 1 ఎకానమీ ఇన్ ద వరల్డ్ అంటాం కదండి. బడ్జెట్ కొన్ని ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. అమెరికన్ చర్చెస్ అన్నీ కలిపి వాళ్ళ దగ్గరున్న ఆ ఆఫరింగ్ అమౌంట్ ఆ బడ్జెటరీ అమౌంట్ కన్నా, ఫెడరల్ బడ్జెట్ అమౌంట్ కన్నా ఎక్కువ. దట్ ఈస్ వై అప్పుడే వచ్చింది ఈ పేరు, అమెరికా ఈజ్ ది మోస్ట్ బెనెవలెంట్ ఎంపైర్ అని. మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, దేవునితోటి మనము సరైన ఆ డీపర్ రిలేషన్షిప్ కలిగి ఉంటే, నాట్ జస్ట్ వన్, ఎవ్రీథింగ్, బెటర్ క్రిస్టియానిటీ, బెటర్ సొసైటీ, బెటర్ క్రిమినల్ రేటు తగ్గిపోయింది, ఆల్కహాల్ రేటు తగ్గిపోయింది, వ్యభిచారం రేటు తగ్గిపోయింది, లాలెస్నెస్ తగ్గిపోయింది. అమెరికా యాజ్ వీ నో యాజ్ ద గ్రేట్ కంట్రీ, ఇప్పుడు మనం అంటున్నాం కదా, ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, గ్రేట్ అగైన్. ఇట్ బికమ్ దట్ టైమ్, దోస్ వర్ ద డేస్. ఎందుకు అయింది అని అంటే, దేవుని భయం వలన. Second great awakening, again, it began with one single person who heard about the work of the Lord in different places, about revivals, how God used Jonathan Edwards, how God used George Whitefield, John Wesley, David Brainerd. He heard, he learned, he understood, and he saw the current day situation, very grim, ఆల్మోస్ట్ ఆన్ ద డెత్ స్టేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇందాక మనం అనుకున్నట్లు, ఎథియిజం ఆన్ రైజ్, డీయిజం ఆన్ రైజ్, హ్యూమన్ రీజనింగ్ వర్సెస్ గాడ్స్ ప్లాన్, పర్పస్ అండ్ రెవల్యూషన్. ట్రూత్ పక్కన పెట్టేసి రిలేటివిజం మొదలైపోయింది. అవన్నీ చూసి తీవ్రమైన అసంతృప్తితో ప్రార్థించడం మొదలు పెట్టారు. ఆపలేదు, కన్సిస్టెంట్గా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. After 2-3 years, they experienced one of the greatest revival ever that led to at least 400-500 smaller revivals in all across the country. అందుకనే అవేకనింగ్ అన్నాం మనం. 400-500 డిఫరెంట్ ప్లేసెస్లో రివైవల్స్ బ్రేక్ అయ్యి pretty much all of the country was on knees to the Lord, before the Lord. ఈ రోజుల్లో పరిస్థితి గమనించండి ప్రియులారా. అగైన్ యూనివర్సిటీస్ హావ్ బికమ్ వెరీ సెక్యులర్. దెర్ ఆర్ సమ్ మినిస్ట్రీస్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ యూనివర్సిటీస్, క్యాంపస్ క్రూసైడ్ లాంటిది, ఐవీఎం ఇంట్రావర్సిటీ ఫెలోషిప్ లాంటివి.
మళ్ళీ చర్చెస్ దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటి తర్వాత మోస్ట్ నెంబర్ ఆఫ్ చర్చెస్ గెటింగ్ క్లోజ్డ్ ఇప్పుడు జరుగుతుంది మన కళ్ళ ముందు. ఐ గేవ్ యూ ది స్టాటిస్టిక్ ఆల్ ద టైమ్. ఇయర్లీ దాదాపు 4,000 churches are getting closed and that number is increasing rapidly. అలా మూసుకుంటేనే కదండి మనం బిల్డింగ్స్ కొనుక్కుంటున్నాం, టెంపుల్స్ లాగా మారిపోతున్నాయి, ముస్లిమ్స్ మస్జిద్ లాగా మారిపోతున్నాయి. మనం 75th స్ట్రీట్లో వెళ్తుంటే ఐ విట్నెస్డ్ వన్ బ్యాప్టిజం ఇన్ దట్ చర్చ్. నౌ ఇట్ ఈస్ అన్ ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ నేపర్విల్. పోలీసులు కంట్రోల్ చేయాల్సి వస్తుంది వాళ్ళ ట్రాఫిక్. People don't want absolute truth. People don't want the Savior. Those are the days we are living. And how is the church? Church, Paul antadu chudandi, everyone is busy with their own works. Nobody is caring for the kingdom work. But Timothy has this burden antadu. Aren't we living in those days? ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ మనకి అసంతృప్తి తీసుకురాకపోతే ప్రార్థనలో భారం రాదు ప్రియులారా. ఫర్ us టు ఎక్స్పీరియన్స్ రివైవల్, వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్. దేవుడు వాగ్దానం చేశాడండి, ఐ విల్ పోర్ అవుట్ దట్ లేటర్ రెయిన్. ద హోల్ క్రిస్టియానిటీ ఈజ్ నౌ వెయిటింగ్ ఫర్ దట్ లేటర్ రెయిన్. కడపటి వర్షం కొరకు క్రైస్తవత్వం మొత్తం వేచి ఉన్నాం. మన దినాలలో, మన రోజుల్లో, మన సంఘాన్ని వాడుకొని దేవుడు అలాంటి రివైవల్ ట్రిగ్గర్ చేస్తే, ఇట్ ఓన్లీ టేక్స్ ఎ స్పార్క్. ఇట్ ఓన్లీ టేక్స్ ఎ స్పార్క్ టు గెట్ ద ఫైర్ గోయింగ్. తన ఆ కడపటి వర్షము, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవుట్ పోరింగ్ దేవుడిచ్చి మళ్ళీ ఒక్కసారి సంఘాన్ని రివైవ్ చేసి, ఇవాంజలిజంని స్ప్రెడ్ చేసి, సొసైటీని మార్చి, దేశాలని మెరుగుగా మార్చి తన రాకడ కొరకు నిజముగా దేవుడు సిద్ధపరచాలి. ఆ విధముగా దేవుడు మనల్ని వాడుకొని మన ద్వారా దేవుని చిత్తమైతే, ఆయన ప్లీజింగ్ విల్ అయితే ఆ కార్యాలు మొదలు పెట్టాలి. ప్రార్థన చేద్దాం ప్రియులారా. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్, క్రియేట్. హబకుక్ అన్నట్టు, ఐ హర్డ్ ఓ లార్డ్ యువర్ ఆసమ్ డీడ్స్. వి బీన్ హియరింగ్. మే దట్ క్రియేట్ ద హంగర్ అండ్ యాజ్ ద లార్డ్ వాంట్ యు రివైవ్ యువర్ వర్క్స్ యాజ్ ద డేస్ ఆర్ పాసింగ్. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మమ్మల్ని ఎక్స్పీరియన్స్ చేయనివ్వవా ప్రభా అని అడిగి దేవుని దగ్గర మొరపెట్టుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరి జీవితాలలో ఫలము వచ్చే విధముగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ అస్ టు స్టే ఇన్ టచ్. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.